హలో అండి. వెల్కమ్ టు శాంతి నివాసం. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చూసారు కదా, మనం డ్రమ్లో కంపోస్ట్ చేసుకోవడము, కంపోస్ట్ అంతా చాలా బాగా అయింది కదా. అయితే ఇంకా మళ్ళీ కొత్త కంపోస్ట్ రెడీ చేసుకోవాలన్నమాట. ఇంకా కంపోస్ట్ అంతా తీసేసుకున్నాం కదా, మళ్ళీ కొత్త కంపోస్ట్ రెడీ చేయడానికి ఆ డ్రమ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ నేను పాత కంటైనర్స్ చాలా ఉన్నాయండి. కొన్ని గ్రో బ్యాగ్స్ ఉన్నాయి పాడైపోయినవి. అవన్నీ తీసి క్లీన్ చేసేస్తున్నాం అనమాట. ఇక్కడ మా అల్లుడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. మా అల్లుడు కూడా కాదు, యాక్చువల్గా మా అల్లుడే చేస్తున్నాడు. అయితే అవన్నీ డబ్బాలన్నీ తీసి జాగ్రత్త పెడదాము, ఏమైనా మొక్కలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు అనుకున్నాము. అలాగే ఇక్కడ ఒక గ్రో బ్యాగ్లో దోసపాదు వచ్చిందండి. ఆ దోసపాదు ఏంటంటే గ్రో బ్యాగ్ చిరిగిపోయి మనం వాటరింగ్ చేస్తుంటే కూడా నీళ్లు కింద పోతున్నాయి అన్నమాట. సరే ఉంటే ఉంటుంది, ట్రై అయితే చేద్దాం వేరే కంటైనర్లోకి మార్చి. యాక్చువల్గా అయితే పాదులు మార్చడానికి రాదు, అవి ఎందులో వస్తే అందులోనే ఉండాలి. కాకపోతే ఇంకా ప్రయత్నం చేస్తున్నాం అనమాట. పెద్ద టబ్బులో వేద్దాం అనుకున్నాం, కానీ పెద్ద టబ్బు మళ్ళీ అది దోసపాదుకుంటే వేరే విత్తనాలు వేయడానికి రాదని మా అల్లుడు ఏం చేశాడంటే ఈ చిన్న టబ్లో వేసాడు. నేను అంటూనే ఉన్నాను, ఇంత చిన్న టబ్లో వేస్తే ఎట్లా, మళ్ళీ పాదంటే కొంచెం ఎక్కువ పెద్దగా ఉండాలి కదా అని అంటూనే ఉన్నాను. కానీ ఇంకా అబ్బాయి మరి అందులోనే పెట్టేశాడు. అందులో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. కానీ వస్తుందో రాదో అన్న టెన్షన్ ఉంది నాకైతే. అది మనం వేసింది కాదనుకోండి, దాని అంతటా అదే వచ్చింది. కానీ ఏదైనా వచ్చినప్పుడు పాడు చేసుకుంటే బాగుండదు కదా. మన మట్టి ఎంత గుల్లబారినట్టుందో చూడండి. ఇక్కడ ఆ పాదు తీస్తుంటే మట్టి లూజ్గా ఉందన్నమాట మనది. అంటే చాలా హెల్తీగా ఉన్నట్టు, మొక్కలు పెరగడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. ఆ దోసపాదు తీద్దామంటే మట్టి అంతా ఇలా విచ్చుకుపోతుంది అనమాట. అంత లూజ్గా ఉంది మన మట్టి, చాలా బాగుందన్నమాట. అలా నల్లగా ఉండాలండి మట్టి. అంటే మనం కంపోస్ట్లు వేస్ట్ చేస్తాం కదా, కిచెన్ వేస్ట్ అన్నీ వేస్తాం కదా, అందువల్ల మన మట్టి అలా గుల్లబారినట్టుగా చక్కగా ఉంటుంది అనమాట. అందులో ఏ మొక్కలు వేసినా కూడా ఈజీగా పెరుగుతుంది. యాక్చువల్గా విత్తనాలు బాగుండాలండి. విత్తనాలు బాగుంటే మనం ఏ మొక్క వేసినా బాగుంటుంది. కానీ మీరు నమ్మరు, ఆన్లైన్లో అంటే అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో అన్ని వెజిటేబుల్స్వి సీడ్స్ ఉంటే తెప్పించాను మల్టీప్యాక్. ఒక్కటి కూడా బాగాలేదండి అందులో, అస్సలు బాగాలేదు. అది వేస్ట్ అయిపోయినాయి డబ్బులు. ఇప్పుడు మళ్ళీ వేరే దగ్గర ఆర్డర్ పెట్టాను, అవి వస్తే మళ్ళీ పాలకూర అవన్నీ వేస్తాను, కూరగాయలు. ఈ లోపల మట్టి కూడా నేను సంపాదించుకోవాలి. ఇంకా ఇదంతా మిగిలిన కంపోస్ట్ కదా, ఈ మిగిలిన కంపోస్ట్ అంతా ఆ డ్రమ్లో వేసేస్తున్నాడు. అంటే ఎంత మటుకైతే అంత మటుకు మనం కంటైనర్స్లో నింపేసుకున్నాము. మిగిలినది ఆ డ్రమ్లో కిచెన్ వేస్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం కదా మనం కంపోస్ట్ చేయడము. దానికి పైన లేయరు ఇలా ఎక్కువ మట్టి వేసుకుంటే ఏంటంటే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది. మనం కిచెన్ వేస్ట్ వేసినప్పుడల్లా దాన్ని కవర్ చేసేయాలన్నమాట మట్టితోని. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మనకి కంపోస్ట్ తొందరగా రెడీ అవుతుంది, అలాగే స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. మరి అపార్ట్మెంట్స్లో కదా, కొంచెం జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలి. ఈ బకెట్లో అన్నీ రెయిన్ వాటర్ అనమాట. కంటైనర్స్లో రెయిన్ వాటర్ అంతా వస్తే మేమంతా తీసి బకెట్లో పోసి జాగ్రత్త చేసాము మొక్కలకి వేయటానికి. ఇట్లా డ్రైగా ఆకులవి అవి ఉంటే అవేమో కింద అడుగున వేసాము. తర్వాత ఈ బస్తాలో కిచెన్ వేస్ట్ అంతా జమ చేసి పెట్టింది ఈ బస్తాలో వేసి పెట్టాము. ఇప్పుడేమో ఈ డ్రమ్లో మళ్ళీ రెడీ చేస్తున్నాము అనమాట. ఒక లేయర్ మన దగ్గర ఎంత ఉందో అదంతా వేసేసాము, పైనుంచి మళ్ళీ కంపోస్ట్ వేసి కవర్ చేసేసాము అనమాట. అప్పుడు ఈగలు కానీ దోమలు కానీ వాసన కానీ రాకుండా ఉంటాయి మనకి. ఎవరైనా చూసినా కూడా నీట్గా ఉంటుంది. అలా ఈ డ్రమ్ నిండా మళ్ళీ చేయడానికి నాకు ఒక 6 months దాకా అయినా టైం పడుతుంది. మనం కంపోస్ట్ వేయడము అది మళ్ళీ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ నింపుకుంటూ ఉండాలన్నమాట. అలా మనకి మేబీ నాకు తెలిసి చలికాలం మనకి మళ్ళీ కంపోస్ట్ వస్తుంది అనుకుంటున్నాను నేను. ఈ లోపల మనకి ఒకవేళ కంపోస్ట్ కావాల్స్తే పేడ ఎరువు కానీ బయట నుంచి తెప్పించుకోవడం కానీ చెయ్యాలి. అయితే ఇదంతా అసలు తీసి పెట్టుకోవచ్చు, కాకపోతే ఇంకా నేను ఎంత కంటైనర్స్లో నింపుకున్నానో అంతా నింపేసుకున్నాను. ఇంకా మరి కొంచెం ఎక్కువ ఉంది, ఇది ఇంకా ఇందులో నింపడానికి రాదని మా అల్లుడు ఏం చేశాడంటే అంతా దాంట్లో నింపేశాడనమాట. అది ఎక్కడికి పోతుందిలేండి, మళ్ళీ మనమే వాడుకోవచ్చు. కాకపోతే వేరే కంటైనర్స్లో తీసుకుంటే మొక్కలు వేసుకోవడానికి ఉంటుంది. నాకు ఇప్పుడు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది, అనవసరంగా ఇంత కంపోస్ట్ మనము అందులో వేసేసాము డ్రమ్లో అని. ఇది ఇంకా వేరే దానిలోకైనా తీసుకుని ఉంటే బాగుండేది. నేను దీని తర్వాత గ్రో బ్యాగ్స్ ఆర్డర్ పెట్టాను.
కాబట్టి అవి మనకి సేవ్ చేసుకోవడానికి లేకుండా మళ్ళీ డ్రమ్లో వేసేయాల్సి వచ్చింది. సరేలేండి, ఏదైతే ఏముంది, మళ్ళీ కంపోస్ట్ తెప్పించుకున్నా సరిపోతుంది. కంపోస్ట్ కన్నా కూడా ఆవు పేడ ఎరువు అయితే బాగా పనికొస్తుంది మొక్కలకి. అయితే ఇప్పుడు దీని తర్వాత ఏం చేశామంటే, నేను కొన్ని విత్తనాలు కూడా వేయించాను. అలాగే నేను ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ పెట్టాను, అది కూడా చూపిస్తానులేండి. ముందైతే ఈ కంపోస్ట్ అంతా మళ్ళీ మనం క్లీన్ చేసేసుకుని మళ్ళీ మేడ కూడా క్లీన్గా ఉంచుకోవాలి కదా. ఇదంతా పాపం పిల్లలు ఉన్నప్పుడే చేయించుకుంటాను నేను ఈ పని, ఎందుకంటే మళ్ళీ నాకు అవ్వదన్నమాట. ఇంకా ఆ పని అంతా చేసుకుని కిందకి వచ్చేటప్పటికి బాల్కనీలో చక్కగా 2 పువ్వులు పూసి కనిపించాయి. అదే మీకు కూడా చూపిద్దామని నేను వీడియో తీశాను. ఇది జర్బెరా ప్లాంట్, ఇది గడ్డి పువ్వులు, కానీ అటు పక్కకి జర్బెరా ప్లాంట్ ఉంది, వాటిని కూడా తీయాలండి. లోపల వాళ్ళు మొక్క ఒక చిన్న నెట్ లాంటి దాంట్లో పెట్టిస్తారు, అది తీసేసేయాలి. నేనేమో అలాగే పెట్టాను, అది మీకు తర్వాత చూపిస్తానండి. ఇంకా ఆన్లైన్లో నేను ఏం ఆర్డర్ పెట్టాను చూపిస్తాను చూడండి. ఇది ఒక నెట్ అన్నమాట. ఇప్పుడు దొండపాదు, దోసపాదు అన్నీ వచ్చాయి కదా మనకు అక్కడ, అది పాకించడానికని నెట్ ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే మనకు అక్కడ పందిరి వేసుకునే వీలు ఉంటుందో ఉండదో అనుకుని ముందు నెట్ అయితే సరే ఎవరు అబ్జెక్ట్ చేయరు, మన చేతిలో పనే కదా, అందుకని ముందు నెట్ తెప్పించాను. చూద్దాము, ఇది ఒకవేళ మంచిగా ఉంటే ఇలాంటిదే ఇంకో నెట్ తెప్పిస్తాను అనమాట. ఒకవేళ తీగ జాతి మొక్కలు మనం ఏదైనా పెంచుకోవాలనుకుంటే ఇలా నెట్లు తెప్పించేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. గోడకి మేకులు అవి కొట్టక్కర్లేదు, కర్రలు పాతుకుంటే సరిపోతుంది అనమాట. ఒకవేళ ఇది బాగుంది అని అనుకుంటే పర్మనెంట్గా దీనికి ఏం చేయాలో అని ఆలోచిస్తాను. ప్రస్తుతం అయితే అది పర్మనెంట్గా పెట్టట్లేదు. మా దగ్గర కర్రలు ఉన్నాయి ఇదివరకుటివి, దాంట్లో పెడతాను. ఇలా గ్రో బ్యాగ్స్లో అన్నిట్లో ఫిల్ చేసి పెట్టుకున్నాం అనమాట కంపోస్ట్. ఒకవేళ నేను ఏమన్నా విత్తనాలు తెస్తే అందులో వేసుకోవచ్చు అని. చూసారా, ఆ కర్రలు ఉన్నాయి కదా, ప్రస్తుతానికైతే ఆ కర్రలకి పెడతాము ఈ నెట్టు. దొండపాదు దానికి పాకిద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇప్పటికే బాగా తీగలు వచ్చేసిందండి, చాలా లేట్ అయిపోయింది. ఈ పాటికే పెట్టేయాలి దొండపాదుకి మనం నెట్, అప్పుడైతే ఈ పాటికి పాకేసేది చక్కగా. కానీ మరి నాకు టైం సరిపోలేదు. ప్రతిదానికి ఓ టైం రావాలంటారు కదా, ఆ తీగ తెప్పడానికి, అది ఆ నెట్ తెప్పడానికి ఇప్పుడు టైం వచ్చిందనమాట. మొత్తానికి చాలాసేపే కష్టపడి సెట్ అవ్వట్లేదు ఓ పట్టాన, అది పైగా గాలి విపరీతంగా వీస్తోంది. అందుకని ముందుకి పెట్టాను, కానీ తర్వాత మా అబ్బాయి మళ్ళీ గోడకు పెట్టేసాడు. యాక్చువల్గా ఇది గోడకు కట్టుకుంటే బాగుంటుంది ఈ నెట్, కానీ మరి గోడకి ఎందుకో కట్టలేదు ఈ పిల్లోడు. దీనికి ఇక్కడ మధ్యలో పెట్టాడు, మట్టి బకెట్లలో కర్రలు పాతి దానికి నెట్ కట్టేశారనమాట. ప్రస్తుతానికి అలా పెట్టాడు. తర్వాత మా అబ్బాయి వచ్చి సెట్ చేసాడులేండి, దాన్ని వెనక్కి పెట్టాడు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే ఈ వీడియో ఇప్పుడు అయిపోయింది కదా, దీని తర్వాత తీసాను మళ్ళీ అది వీడియో, అందుకని అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ దొండపాదంతా ఇలా చుట్టుకుపోయింది కదా, వీలైనంత మటుకు ఆ తీగలన్నీ దానికి ఇలా పెడుతున్నాం అనమాట అల్లుకోవడానికి. తర్వాత ఇది అంతా ప్లేస్ చేశాడు. ఈ దొండపాదు తెలుసా మీకు? అసలు నేను ఇది నాకు ఎప్పటి నుంచో దొండపాదు పెట్టాలని ఇష్టం ఉండింది, కానీ ఎక్కడ దొరకట్లేదు అనమాట నాకు. నేను నర్సరీలోకి వెళ్ళి అడిగినా కూడా నాకు దొండ ఏం దొరకట్లేదు. ఎలా పెట్టాలి అలా ఆలోచిస్తుంటే జస్ట్ ఒక ప్రయత్నం చేశాను. ఇది వరకు ఖాళీ చేసి వచ్చిన ఇంటి బయట ఒక దొండపాదు ఉండింది. అయితే అక్కడి నుంచి ఒక దొండకాయ కాసి రాలి కింద పడిపోయింది అనమాట, పండిపోయిన దొండకాయ. అది తెచ్చి ట్రై చేద్దాం కానీ మట్టిలో పడితే తీగ వచ్చింది. అలా మనకి ఈ దొండపాదు వచ్చిందనమాట. అంత స్టోరీ ఉంది దీనికి. సరే, కొన్ని మన దగ్గర ముల్లంగి విత్తనాలు, ఎర్ర ముల్లంగి విత్తనాలు ఉంటే అది ఈ టబ్లో కొంచెం ప్లేస్ చేసి మా అల్లుడు వేయమంటే వేసేస్తున్నాడు. ముల్లంగి, బఠానీ, ఉల్లిపాయ విత్తనాలు ఇప్పుడు నాటాడనమాట. ఇందులో ఇటువైపు ఉన్నవేమో కొన్ని వంకాయ మొక్కలు అవి, ఇదంతా ఇంకా దొండపాదే అనమాట. ఇది వరకు నేను ఇందులో మన రత్నపురి గడ్డ, చిలగడ దుంప ఉంటుంది చూడండి, అవి వేసాను. ఇదంతా కూడా కంపోస్ట్ మట్టే. ఈ టబ్లో అంతా కూడా నేను కంపోస్ట్ చేసుకొని దీన్ని కిచెన్ వేస్ట్ వేసుకొని మట్టి తయారు చేసుకున్నాను అనమాట. ఒకవేళ మట్టి మనకి కావాలి అంటే మనం కిచెన్ వేస్ట్తో కూడా మట్టిలా తయారు చేసుకోవచ్చు, అది ఇంకా సారవంతంగా ఉంటుంది. మనం ఏ కంటైనర్లో అయితే మట్టి కావాలనుకుంటున్నామో కిచెన్ వేస్ట్ అంతా ఆ కంటైనర్లో వేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ మట్టి వేసుకుని తర్వాత కిచెన్ కంపోస్ట్ వేసేసుకుని మళ్ళీ దానిపై నుంచి మట్టి వేసి అలా లేయర్గా చేసుకుంటే మనకి కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఆ బకెట్లో మనకి మట్టిలాగా తయారైపోతుంది.
ఆ బకెట్లోనే మనము సగం కంపోస్ట్ అయిన తర్వాత మొక్కైనా పెట్టుకోవచ్చు, విత్తనాలైనా వేసుకోవచ్చు. అలా మనం మట్టి ఎక్కువ లేకుండా కూడా మనం కిచెన్ వేస్ట్తోనే మనం మొక్కలు పెంచుకోవచ్చు. అవి బలంగా కూడా పెరుగుతాయి అన్నమాట. ఇందులోనేమో ఉల్లిపాయ విత్తనాలు వేసాడు. ఆ పక్క దాంట్లో బఠానీ విత్తనాలు ఉంటే అవి వేశారు. అవి ఎంతవరకు జర్మినేట్ అవుతాయి అనేది తర్వాత మనం వేసి చూడాల్సిందే. ఒకవేళ జర్మినేట్ అయితే నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టుంటే తప్పకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి. దానివల్ల మీకు జరిగే నష్టం ఏం లేదు. మాకు సబ్స్క్రైబర్స్ పెరిగితే వీడియోస్ ఇంకొంచెం తీయడానికి మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్స్ మనకి వచ్చిన కొద్దీ మన వీడియో ఎక్కువ మందికి మన యూట్యూబ్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారనమాట. అలాగే మీకు ఏదైనా సలహా ఇవ్వాలనిపించినా, ఏదైనా చెప్పాలనిపించినా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా చాలా చాలా వీడియోస్ రాబోతున్నాయి. నేను రకరకాల విత్తనాలు పెట్టబోతున్నాను అనమాట. కానీ అంత ఈజీ మాత్రం కాదండి. చాలా అంటే చాలా శ్రమ పడాలి. గార్డెనింగ్ చేయడమే ఒక శ్రమ అయితే వీడియో తీసుకుంటూ గార్డెనింగ్ చేయడం అనేది చాలా శ్రమతో కూడుకున్న పని. మరి మేము ఇంత శ్రమ పడుతున్నందుకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంతో బాగుంటుంది. ఇవాళకి ఇదే వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను.